లేదు. నేను నేను ఖచ్చితంగా మేడం ప్రశ్నించే గొంతు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని చెప్పేసి మొట్టమొదటి నుంచి వాదిస్తున్నటువంటి నాయకుడిని మేడం నేను ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రావాలి, పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి, ప్రశ్నించే గొంతుని ప్రజలందరూ పంపించాలని చెప్పేసి కోరినటువంటి వ్యక్తిని 1,00,000 మెజార్టీ దగ్గరగా పవన్ కళ్యాణ్ గారు నెగ్గబోతున్నారని కూడా ముందే నేను అనౌన్స్ చేసినటువంటి వ్యక్తిని మేడం ఖచ్చితంగా. కాబట్టి ఈ రోజు ప్రశ్నించే వాళ్ళు నిజంగా మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే 23 ఉన్నటువంటి సీట్లను 136 దాటించడం, ఒక సీటుతో ప్రారంభమైన జనసేన 21 పోటీ చేసి 21 కంప్లీట్ స్వీప్ చేసి వాళ్ళ నెగ్గడం, మరి ఈ విధంగా ఓటు చేరికలు భాగస్వామ్యం ఖచ్చితంగా వాళ్ళు కూడా మంత్రి పదవులు తీసుకుని మీకు ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి డిప్యూటీ సీఎం అని చెప్పున్నారు. ఎన్ని క్యాబినెట్లు ఖచ్చితంగా మేడం 4 నుంచి 6 వరకు కూడా జనసేనకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి మేడం. 2 నుంచి 4 వరకు కూడా బీజేపీకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి మేడం ఖచ్చితంగా. ఎందుకంటే సార్ 35తో జంబో కేబినెట్ గా ఏర్పడే పరిస్థితులు అవకాశాలు కూడా ఇప్పుడు ప్రతి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి మేడం. ఉండదు. ఏదైనా మాట్లాడి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మాదిరిగా తీసుకొస్తారా? ఓకే సీలింగ్ మీరు అనుకున్నటువంటి 15% సీలింగ్ కరెక్టే కాదని అంటలేదు, కానీ ఇక్కడ జంబో కేబినెట్ గా మన 35 మంది ఏర్పడతారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను మేడం ఖచ్చితంగా. ఎందుకంటే ఆ విధమైన లాస్ట్ టైం కూడా చాలా సార్లు చూసాం కదా మేడం. కీలక శాఖలు ఐటీ కావచ్చు, ఫినాన్షియల్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు అనుకుంటున్నటువంటి జనసేన లేదంటే కూటమిలో మిగిలిన పార్టీ అయినటువంటి బీజేపీ అడిగా అనుకోండి, ఇవ్వడానికి సిద్ధంగా ఉందా టీడీపీ? ఖచ్చితంగా ఇంకా రేపు సాయంత్రానికి అంత తేలుతుంది కదా, ఎల్లుండి సాయంత్రానికి అంత తేలుతుంది మేడం. అంత ఓపెన్ గా మాట్లాడే పరిస్థితి లేవు, అంత ఓపెన్ గా మాట్లాడే పరిస్థితి లేవు మేడం. ఐటీ అంటే కొంచెం ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు, పరిశ్రమలు రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి, వెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి రప్పించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఐటీ శాఖ అంటే ఇప్పుడు అందరూ కూడా దాని మీద టార్గెట్ చేస్తారు. యువతంతా ఉవ్వెత్తిన బస్సుల మీద సొంత డబ్బులతో ఫ్లైట్ల మీద ఎన్ఆర్ఐస్ వాళ్ళందరూ వచ్చి ఓటేశారంటే ఐటీ రంగాన్ని అభివృద్ధి చెందాలనే కాంక్ష ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కనబడింది మేడం. ఎందుకంటే నిరుద్యోగ యువత అలాగా ప్రభుత్వంలో జనసేనలో ఎమ్మెల్యేలు కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ నడిపించలేరు ఐటీని అంటారు. అనుభవం కూడా కావాలి మేడం ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని ఏ విధంగా హైదరాబాద్ లో ఆ స్థాయికి తీసుకొచ్చారో రేపు అమరావతిలో కూడా ఆ స్థాయికి తీసుకురావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి అంటే వ్యూహం గల వ్యక్తులు అవసరం మేడం. ఎందుకంటే మనకు సీట్లు ఇస్తే క్యాండిడేట్లు ఎలా పెట్టుకోవాలని అటు ఇటు నెతుక్కున్నటువంటి వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఒకేసారి సైలెంట్ విప్లవంలో అందరూ కూడా నెగ్గేసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా ఓర్పులు కూర్పులు ఖచ్చితమైనటువంటి పరిస్థితులు కూడా అక్కడ అర్థం చేసుకుని క్యాపబిలిటీ కూడా మనం నెత్తికి ఇస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మెయిన్ మన అందరూ కూడా అందుకే కదా ఎదురు చూసాం మేడం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, కూటమి అధికారంలో రావాలి, ఖచ్చితంగా మేడం ఏపీ ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం. సైలెంట్ విప్లవం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అనుకున్నారు, ఏదో జరిగిపోతుంది, అక్కడ వైఎస్ఆర్సీపీ అధినేతతో పాటు మిగిలిన నాయకులు, మాజీ మినిస్టర్స్, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదో జరిగిందని ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ మిగిలిన అంటే మాజీ మినిస్టర్స్ చెప్తూ ఉంటే మాజీ ఎమ్మెల్యేలు కానీ ఏదో జరిగింది, ఎవరు అన్యాయం చేశారని చెప్పడానికి ఆధారాలు లేవు అన్నారు జగన్మోహన్ రెడ్డి. అదే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా మాట్లాడినట్టు వరడే చెప్తున్నాను మేడం. ఎక్కడో ఏదో జరిగిందంట, ఆయనకి తెలియట్లేదట. గతంలో పరిపాలన కూడా ఆయన మొన్న ఇంటర్వ్యూలో ఎవరు అడిగితే నా ఫోన్ నెంబర్ నాకే తెలీదు, మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఇస్తారు. ఎంత దుర్మార్గం మేడం. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఫోన్ నెంబర్ తెలీదా? అతను ఫోన్ నెంబర్ ఆయనకి తెలీదా? మన స్థాయిలో ఉంటుందా చెప్పండి. ఇప్పుడు అదేలాంటి చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఆపంతరం ముఖ్యమంత్రి ఉన్నట్టే కదా రేపు పొద్దున వరకు కూడా. సరే మేడం, ఇప్పుడు మనం జనరల్ గా ఆలోచించుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిపించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కానీ ఇంత దారుణంగా ఒక ప్రతిపక్ష నాయకుడికి అయినా వెళ్ళాలి. మాజీ ముఖ్యమంత్రి అంటే ఒక ఎమ్మెల్యేగా వెళ్ళే పరిస్థితి ఉంది మేడం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా సాధారణ ఎమ్మెల్యేగా వెళ్తాడా, లేకపోతే రాజీనామా చేస్తాడా, లేకపోతే ఏంటి పరిస్థితులు అసెంబ్లీలో లేదంటారా? ఓకే మేడం
కాదనట్లేదు, కానీ ఆయన మనస్తత్వానికి చూడండి, చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో తిడితే ఆయన వికేకలో పక్కపక్కలో వెర్రి నవ్వులు, ఎవరైనా గట్టిగా చంద్రబాబు వాళ్ళ మందరించినటువంటి పరిస్థితి, మందరించినటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా అవుతాడా లేదా చూడాల్సినటువంటి పరిస్థితి. భాష దారుణమైన పరిస్థితి ఉందా? గాడు ఇవి అన్ని కొంచెం క్లారిటీ అండి ప్లీజ్, ఎందుకంటే మన డిబేట్ లో ఆ భాషకు సంబంధించి మనం ముందుకెళ్దాం. నా డిబేట్ లో అసలు ముందుకెళ్దాం, మీ అందరికి చాలా బాగా తెలుసు. నా డిబేట్ లో అటువంటి భాష నేను యాక్సెప్ట్ చేయను. అంటే నేను వయసుకి ఇవ్వలేని గౌరవం ఇవ్వలేనటువంటి పరిస్థితి భాష. మీరేమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా రారని, ఇది కూడా పెద్ద చర్చగానే మారింది ఏపీలో. ఖచ్చితంగా రారనుకుంటున్నాను మేడం, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఆయనకే సిగ్గేస్తుందని చెప్పేసి బయట సోషల్ మీడియా రాజకీయాల్లో గెలుపోవటం సహజం. లాస్ట్ టైం మీకు 21 వచ్చినప్పుడు అయ్యో 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఏమన్నా అని మీరు ఇంట్లో కూర్చోరు, లేదు అసెంబ్లీకి వచ్చారు కదా. రైట్, మాట్లాడదామండి. ప్రైమ్ టైం డిబేట్ లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.